ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోని నెగటివిటీని మూటగట్టుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. కానీ ఒక్క సౌత్లో మాత్రమే బాగా వెనుకబడింది. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతుంది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతోంది. అందుకని బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకొని సౌత్ స్టేట్స్లో అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేస్తుందా? అందుకే పవన్ కళ్యాణ్ చేత సనాతన ధర్మం గురించి ప్రచారం చేయిస్తుందా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వినిపించని వాదం ఇప్పుడెందుకు ఇలా వినిపిస్తోంది? పవన్ కళ్యాణ్లో అకస్మాత్తుగా ఈ మార్పు ఏంటి అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆయన ఆవిర్భావ దినోత్సవంలో వివరణ కూడా ఇచ్చారు. హిందీ సమాజం అపవిత్రం అవుతూ ఉంటే సనాతన ధర్మం గొప్పదనాన్ని చెప్పకూడదా అంటూ చెప్పుకొచ్చాడు. సరే, అది కూడా పక్కన పెడదాం. తమిళనాడులో 3 భాషల వివాదంపైన వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, రాజకీయ నాయకులు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంట్స్ని రగిలించి ఈ వాదనని తీసుకొచ్చారు. అది వేరే విషయం అనుకోండి. కానీ పవన్ కళ్యాణ్కి ఆ అంశంపై స్పందించాల్సిన అవసరం ఏముంది? ఆవిర్భావ దినోత్సవ సభలో ఇవన్నీ మాట్లాడటం అవసరమా? నేషనల్ లెవెల్ పాలిటిక్స్పై ఫోకస్ చేస్తున్నాడా? మరి స్టేట్ లెవెల్ పాలిటిక్స్ని ఎవరు పట్టించుకుంటారు అనేది అభిమానుల్లో కలుగుతున్న ఆవేదన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లను చూడని గ్రామాలు కూడా ఇప్పుడు రోడ్స్ని చూస్తున్నాయంటే అది పవన్ కళ్యాణ్ చొరవనే. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా కేవలం 6 నెలల్లోనే ఆయన 4000 కిలోమీటర్ల మేర రోడ్లు వేయించాడు. ఆయన వీటి ప్రస్తావన తీసుకొనొచ్చి ఈ 6 నెలల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడో జనాలకు వివరించి ఉండుంటే అద్భుతంగా ఉండేది. అదేవిధంగా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు చేయబోతోంది, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేయాలి వంటి అంశాల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వాటి గురించి ఆయన మాట్లాడలేదు. ఆవిర్భావ సభలో దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడకుండా అవసరం లేని సబ్జెక్ట్స్పై మాట్లాడి అనవసరమైన నెగటివిటీని కొని తెచ్చుకుంటున్నాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.